ఇది నిజంగా జరిగిన హారర్ స్టోరీ. ఒక ముగ్గురు లేట్ నైట్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో వాళ్ళకి ఒక ఆటో గానీ ఏమీ దొరకపోయేసరికి, సరే ఇల్లు పక్కనే కదా నడుచుకుంటూ పోదాము, మాట్లాడుకుంటూ వెళ్తే ఇల్లు వచ్చేసిద్దని వాళ్ళు ముగ్గురు అలాగే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా, సడన్‌గా వాళ్ళని ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా అనిపించింది. తిరిగి చూస్తే వెనక్కి ఎవ్వరూ లేరు. ఓకే. ఎవరు లేరు. ఇదంతా ఒక ఇమాజిన్ అనుకోని వాళ్ళు అలాగే ముందుకు అలా నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ సాగారు. అలా నడుచుకుంటూ వెళ్ళగా సడెన్‌గా ఒక అమ్మాయి ఏడుపు వినిపించింది. వాళ్ళు సడెన్‌గా ముగ్గురు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. ఏమై ఉంటది? ఎవరు ఏడుస్తున్నారని ప్రశ్న అనేది వాళ్ళలో మొదలైంది. ఏమై ఉండదులే, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకొని ఉంటారనుకోని వాళ్ళు అలాగా సరదాగా మాట్లాడుకుంటూ ముందుకి కొనసాగారు. సడన్‌గా రోడ్డు మీద ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది. వాళ్ళకి కొంచెం దూరంలో ఉంది అమ్మాయి. "అరేయ్! అమ్మాయి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుందిరా! అసలు ఏమైందుంటది?" అని చెప్పని ముగ్గురు కంగారుగా పడి అమ్మాయి దగ్గరికెళ్ళడానికి ప్రయత్నించారు. అలాగా అమ్మాయికి చేరువ అవుతుండగా అమ్మాయి సడన్‌గా మాయమైపోయింది. ఒకళ్ళకొకళ్ళు మొహాలు చూసుకొని కంగారుగా పడి ఇంకెక్కడా ఆగకుండా వాళ్ళ ఇంటికనేది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు.